నమస్కారం అందరికి. వెల్కమ్ బ్యాక్ టు పక్కా సిన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా కేడి ది డెవిల్, స్టారింగ్ ధ్రువ సర్జా, శిల్పా శెట్టి, సంజయ్ దత్. ఈ మూవీలో స్టార్ క్యాస్ట్ ఉంది, స్టైల్ ఉంది, మాస్ ఎలివేషన్స్ కూడా ఉన్నాయి. కానీ సినిమా కంప్లీట్ అయ్యాక గుర్తుండేది ఏమైనా ఉందా, లేదా యాక్షన్ సీన్స్ మాత్రమే మిగిలిపోతాయా మన మైండ్లో? లెట్స్ టాక్ అబౌట్ కేడి ది డెవిల్. స్ట్రైట్గా చెప్పాలంటే ఈ సినిమా నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. సినిమా 1980s బ్యాక్డ్రాప్లో సెట్ చేశారు. ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్ అన్నీ ఆ పీరియడ్ ఫీల్ తీసుకురావడానికి చాలా బాగా ట్రై చేశాయి. ఈ సినిమా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. కాన్సెప్ట్ పేపర్ మీద ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఎగ్జిక్యూషన్ మాత్రం వీక్గా అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్లో థియేటర్ ఫైట్ ఎపిసోడ్ బాగుంటుంది, అదే సినిమాలో బెస్ట్ సీక్వెన్స్గా అని చెప్పుకోవచ్చు. కానీ ఆ ఫైట్ తర్వాత మూవీ ఫేస్ చాలా స్లో అనిపిస్తుంది. సీన్స్ స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తాయి. స్టోరీ ముందుకు వెళ్ళడం కంటే ఎలివేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఆడియన్స్ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే ముందే మూవీ వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. ధ్రువ సర్జా యాజ్ కాళిదాస్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. మాస్ ఆడియన్స్ కోసం ఎలివేషన్స్ ని కూడా బాగా డిజైన్ చేశారు. కానీ కొన్ని సీన్స్ లో యాక్టింగ్ కొంచెం ఓవర్ ది టాప్ గా అనిపించింది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో సబ్టిల్ పర్ఫార్మెన్స్ కన్నా లౌడ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ కన్నా హీరో ఇమేజ్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టినట్టు అనిపిస్తుంది మూవీ చూసేటప్పుడు. హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఎక్కువగా చెప్పడానికి ఏమీ లేదు. స్టోరీలో పెద్దగా ఇంపార్టెన్స్ కూడా లేదు. స్క్రీన్ టైం కూడా తక్కువగానే ఉంటుంది. సినిమా కంప్లీట్ అయ్యాక ఆ క్యారెక్టర్ గురించి ఆడియన్స్ గుర్తు పెట్టుకునే మూమెంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సంజయ్ దత్ యాజ్ దేవా. సినిమాలో నాకు నచ్చిన క్యారెక్టర్లో దేవా ఒకటి. సంజయ్ దత్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, విలన్ ఆరా బాగుంటాయి ఈ మూవీలో. ఆయన క్యారెక్టర్ని ఇంకొంచెం డెప్త్తో రాసుంటే ఇంపాక్ట్ ఇంకా పెరిగేది ఈ మూవీలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్గా అనిపించింది. కొన్ని సీన్స్లో ఎమోషన్స్ని సపోర్ట్ చేయడం కంటే ఫోర్స్ చేయడానికి ట్రై చేసినట్టు ఫీల్ అయ్యింది. ప్రతి సీన్ని ఎలివేషన్ సీన్ లాగా ప్రజెంట్ చేయడం వల్ల కొన్ని మూమెంట్స్ ఇంపాక్ట్ కూలిపోయాయి. కొన్ని చోట్ల సైలెన్స్ యూజ్ చేస్తుంటే సీన్స్ ఇంకా బాగా వర్క్ అయ్యి నాకు అనిపించాయి. ఈ మూవీలో విజువల్స్ చాలా డీసెంట్ గా ఉన్నాయి. 1980s అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి టెక్నికల్ టీమ్ ఎఫర్ట్ కనిపిస్తుంది మూవీ చూసేటప్పుడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా మంచి వర్క్ చేసింది. కానీ విజువల్స్ మాత్రమే సినిమాని సేవ్ చేయలేవు కదా. స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే లేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. అదే ఇక్కడ జరిగింది ఈ మూవీతో. సెకండ్ హాఫ్ లో కూడా సినిమా మేజర్ గా ఇంప్రూవ్ ఏం అవ్వలేదు. చాలా సీన్స్ రిపీట్ మోడ్ లో వెళ్ళినట్టు అనిపిస్తాయి. అయితే క్లైమాక్స్ దగ్గర వచ్చే 2 ట్విస్టులు మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. అదే క్లైమాక్స్ ఫైట్ మాస్ ఆడియన్స్ కి నచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. కానీ అప్పటికే ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ కొంచెం తగ్గిపోయి ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే కేడి మూవీలో స్టైల్ ఉంది, మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, స్టార్ క్యాస్ట్ ఉంది. కానీ స్ట్రాంగ్ స్టోరీ, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఎమోషనల్ కంటెంట్ మాత్రం మిస్ అయ్యాయి. మీరు హార్డ్ కోర్ మాస్ యాక్షన్ మూవీ లవర్స్ అయితే ఒకసారి ట్రై చేయవచ్చు. కానీ స్టోరీ డ్రివెన్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమా అయ్యాక గుర్తుండేది కొన్ని యాక్షన్ మూమెంట్స్ మాత్రమే. స్టోరీ కాదు, క్యారెక్టర్స్ కాదు, ఎమోషన్స్ కూడా కాదు. ఈ మూవీకి నా రేటింగ్ 2/5. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో తప్పక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం పక్కా సిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ పక్కా సిన్, హైప్ కాదు, హానెస్ట్ టాక్. జై హింద్.